నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. సంజీవనిలో డయాబెటిస్ క్యాంపుకు విశేష స్పందన. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడిలోని రవిప్రకాష్ సిలికానంద్ర సంజీవని వైద్యాలయంలో శనివారం ఉచిత డయాబెటిస్ క్యాంపు నిర్వహించారు. పరిసర ప్రాంత ప్రజలు చికిత్సలు పొందారు. డాక్టర్ డివి రమణకుమారి షుగర్ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏవో హన్మకుమార్, పిఆర్ఓ పవన్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొని సహకరించారు. డాక్టర్ డివి రమణకుమారి. ఇక్కడ ఈరోజు సంజీవని హాస్పిటల్లో మేము ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్కి అవేర్నెస్ గురించి. అంటే ఇక్కడ నేను ఆల్మోస్ట్ 3 years నుంచి వస్తున్నాను నేను ఇక్కడికి. ప్రతి ఆదివారం మేము ఇక్కడ ఈ వైద్య సేవలు చేస్తున్నాము. మా చైర్మన్ గారు వచ్చి ఆనంద్ కూచిపట్ల గారు, ఆయన అమెరికాలో ఉంటారు. సో ఆయన పర్యవేక్షణలో, మా అడ్మినిస్ట్రేటర్ హన్మకుమార్ గారి పర్యవేక్షణలో ఇవన్నీ జరగటం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలో చాలామంది పేషెంట్స్కి అసలు షుగర్ ప్రతిసారి చూపించుకోవాలా వద్దా అట్లాంటి అవేర్నెస్సే లేదు. అసలు కుటుంబంలో ఎవరికైనా ఉంటే మనం కూడా వచ్చి చూపించుకోవాలా అనే ఒక అవేర్నెస్ కూడా లేదు. నేను ఇక్కడికి వచ్చినాక చాలామంది టైప్ 1 డయాబెటీస్ కానీ, జెస్టేషనల్ డయాబెటీస్ కానీ, మేము ఇక్కడ గర్భిణీ స్త్రీలలో కూడా మేము షుగర్ని కనుక్కోవడం, వాళ్ళని ట్రీట్ చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా తక్కువలో మేము ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేస్తాము ఇక్కడ. అంటే పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగానే చేస్తున్నాము. సో ఎస్పెషలీ నేను ఇప్పుడు షుగర్ గురించి చెప్పాలంటే, డయాబెటీస్ అనేది 3 రకాలు ఉంటాయి ప్రత్యేకంగా. మెయిన్గా టైప్ 1, టైప్ 2 అండ్ జీడిఎం. టైప్ 1 వచ్చి చిన్నపిల్లల్లో, అంటే 17-18 ఏళ్ళకి ముందు వచ్చే వాళ్ళని టైప్ 1 అంటాము. అది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అది ఇంకా జన్యు లోపం వలన వచ్చేది. ఇంకా టైప్ 2 అనేది ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోయినా కూడా, తల్లిదండ్రులకు ఉన్నా కూడా, ఇట్లాగా 35 ఏళ్ళ తర్వాత వచ్చేదాన్ని టైప్ 2 అంటాము. ఇంకా జీడిఎం అనేది జెస్టేషనల్ డయాబెటీస్. అది మెయిన్గా గర్భిణీ స్త్రీలలో చూస్తాము. గర్భిణీ అంటే ఆ నెలల్లో ఎప్పుడైనా సరే రావచ్చు. అది వచ్చినాక కంటిన్యూస్గా ఎవ్రీ 15 days మేము చెకప్లో ఉండమని చెప్తాము. అట్లానే స్కాన్ చేయించుకుంటూ, బిడ్డకి ఎటువంటి అనామలీస్ లేకుండా చూసుకుంటూ, అవన్నీ చూసుకుంటూ ఉంటాము. సో ఈ 3 types నేను వీళ్ళకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత షుగర్ వలన వచ్చే నష్టాలు, ఎందుకు షుగర్ వస్తుంది, ఇవన్నీ కూడా నేను పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. మాకు ఎవ్రీ వీక్ ఇక్కడ మామూలుగానే ఓపీ 35 నుంచి 50 వరకు ఉంటుంది ఓపీ. మేము ఈ పేషెంట్స్ అందరికి కూడా ఏమేమి చేయాలి, డైట్ ఎలా తీసుకోవాలి, ప్రత్యేకంగా ఆహారం 70%, మందులు 30% షుగర్కి. ఆహారం కంట్రోల్ లేకుండా ఎన్ని మందు బిళ్ళ వేసుకున్నా ఉపయోగం లేదు. సో మెయిన్గా ఆహారం ఒకటి పాటించమని చెప్తాము. అన్నం, ఎందుకంటే మనకి ఇండియాలోనే మనం ఇప్పుడు వరల్డ్లోనే చైనా తర్వాత ఇండియానే మెయిన్. తర్వాత ఇది 2025కి వచ్చేసరికి మనం ఇండియానే హైయెస్ట్ అని అనుకుంటున్నాము. సో ఆ స్థాయికి మనం వెళ్ళకూడదు అంటే కనుక మనం షుగర్ని మెయిన్గా పేషెంట్లకి ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి ఆహారం మెయిన్ ఎట్లా తీసుకోవాలి, ఏమేమి తినాలి, ఏం తినకూడదు. చాలామంది ఇక్కడ పల్లెటూరులో జావలు తాగటం, పొలం పనులని, అవని ఇవని, అన్నం ఎక్కువ తినేయటం, ఒకేసారి ఎక్కువ తినటం అనేది చాలా 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 ఇది జరుగుతుంది షుగర్ వలన. సో షుగర్ వలన వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే, షుగర్ వలన కళ్ళు, గుండె, కిడ్నీలు, నరాలు ఈ 4 దెబ్బతింటాయి. ఈ 4 దెబ్బ తినకుండా ఉండాలంటే ఎవ్రీ మంత్ వచ్చి మీరు షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత ఎవ్రీ 6 monthsకి వచ్చి కొలెస్ట్రాల్, కిడ్నీలు, ఈ నరాల పరీక్షలు ఇవన్నీ చేయించుకోవాలి. దాంట్లో తేడాలు ఉంటే 6 monthsకి, ఏం తేడా లేకపోతే ఎవ్రీ 1 yearకి చెక్ చేయించుకోవచ్చు.
కళ్ళు కూడా కంటి వెనకాల సన్నటి పొర ఉంటుంది, ఆ పొర దెబ్బతింటుంది రెటీనా అనేది. డయాబెటిక్ రెటినోపతి అంటాం, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి. సో ఈ మైక్రో అండ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అంటే గుండెకి వెళ్ళే సన్నటి నరాలు కానీ, పొట్టకి వెళ్ళే సన్నటి నరాలు కానీ ఇవన్నీ దెబ్బతింటాయి డయాబెటిక్ పేషెంట్స్లో. సో ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మేము ఈ క్యాంప్లో నరాల పరీక్షలు అంటే బయోసిస్టోమీటర్తో నరాల పరీక్షలు చేస్తున్నాం. ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము. తర్వాత బ్లడ్ టెస్ట్లు ఒకటి చేస్తున్నాము. 3 నెలల పరీక్ష HbA1c అని అది కూడా ఫ్రీగానే చేస్తున్నాము. సో ఇవన్నీ చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి చాలామంది వచ్చి వినియోగించుకుంటున్నారు. సో నేనైతే ఎవ్రీ వీక్ ఉంటాను, ఎవ్రీ సండే నేను వస్తాను విజయవాడ నుంచి. సో ఇట్లాగా చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో, మేమైతే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ కన్నా కూడా మౌత్ టు మౌత్ టాక్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఒక పేషెంట్ వెళ్ళి ఇంకో పేషెంట్ తీసుకురావటం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది ఇక్కడ. అట్లాంటి సేవలు మేము అందిస్తున్నాము. సో వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ చైర్మన్ ఆనంద్ కూచుబట్ల గారు అండ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఇంకా మిగతా అందరూ నాకు హెల్ప్ చేసే నర్సులు కానీ అడ్మినిస్ట్రేటర్లో ఉన్న వాళ్ళు కానీ అందరికి కూడా I should be very thankful to them. Thank you so much.